15 అంటే 15 ఒక సాధారణ పౌరుడికి ప్రభుత్వానికి మధ్య జరిగినవో నమ్మలేని న్యాయ పోరాటమిది. ప్రభుత్వం చేసిన ఒక తప్పు 15 తర్వాత వాళ్ల గుర్తొస్తే అప్పుడేం జరుగుతుంది? దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి మనం ఈ పరిస్థితిని ఊహించుకుందాం. ప్రభుత్వం మనకి కొంచెం భూమి ఇచ్చిందనుకుందాం. దానిమీద ఆధారపడి 15 మన జీవితాన్ని గడుపుతున్నాం. అన్నీ బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఒకరోజు అధికారులు వచ్చి, సారీ అండి, 15 క్రితం మేం చేసింది పెద్ద తప్పు, ఈ భూమి అసలు మీది కాదు అంటే ఎలా ఉంటుంది? అదేంటి, ఇది సినిమా కథలా ఉందే అనుకుంటున్నారా? కానే కాదు, ఇది అక్షరాలా నిజం. CHKJK పాల్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో జరిగిన వాస్తవ సంఘటన ఇది. ఒక పౌరుడు తన హక్కుల కోసం, న్యాయం కోసం చేసిన ఈ పోరాటాన్ని మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? అంత సవ్యంగా ఉన్నప్పుడు ఈ గొడవ ఎందుకొచ్చింది? ప్రభుత్వం ఇచ్చిన హామీని వాళ్లే ఎలా మాట తప్పే ప్రయత్నం చేశారో ఆ వివరాల్లోకి వెళ్దాం. అసలు కథ 2006లో మొదలైంది. పిటిషనర్ తండ్రిగారు ఒక మాజీ సైనికుడు, దేశ సేవ చేశారు. దానికి గుర్తింపుగా ప్రభుత్వం కర్నూలు జిల్లాలో ఆయనకి 5 ఎకరాల భూమి కేటాయించింది. అంతా బాగానే ఉంది. 2006 నుంచి 2020 వరకు, అంటే దాదాపు 15 ఏళ్లు ఆ కుటుంబం ఆ భూమినే నమ్ముకుని బతికింది. వాళ్ల దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్లున్నాయి, టైటిల్ డీడ్స్, పాస్బుక్లు అన్నీ. ప్రభుత్వ రికార్డులో కూడా వాళ్ల పేరే ఉంది. అంతేకాదు, 2016లో ప్రభుత్వం మరో మంచి పని చేసింది. ఇలా మాజీ సైనికులకిచ్చిన భూముల్ని 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవడం సులభం చేస్తూ ఓ జీవో కూడా ఇచ్చింది. చూసారా అంత ఎంత పక్కాగా ఉందో? మరి ఇంత క్లియర్గా ఉన్న విషయంలో అసలు సమస్య ఎలా వచ్చిందంటారు? అవును, ప్రభుత్వమే అమ్మకాన్ని సులభం చేసింది. ఇక ఏ అడ్డంకి ఉండదు అనుకుంటున్న టైంలో సరిగ్గా 15 ఏళ్ల తర్వాత కథ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఆ మలుపేంటో చూద్దాం రండి. సరే, 2020 వచ్చింది. పిటిషనర్కే కొన్ని కుటుంబ అవసరాలొచ్చాయి. ఆ భూమిని అమ్మాలనుకున్నాడు. అమ్మడానికి వెళ్తే అక్కడొక షాక్. ఏంటంటే, ప్రభుత్వం 2016లో జీవో ఇచ్చినా కూడా ఆ భూమి ఇంకా అమ్మకూడని ఆస్తుల జాబితాలో, అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండిపోయిందట. సరే, ఇది మామూలే కదా, ప్రభుత్వ ఆఫీసుల్లో ఇలాంటి ఆలస్యం జరుగుతూనే ఉంటుంది అనుకున్నాడు పాపం. కాని ఆ చిన్న పొరపాటును సరిచేయమని కోరడం అతని జీవితంలోనే అతిపెద్ద తప్పు అయ్యింది. ఒక చిన్న రిక్వెస్ట్ అతని జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో చూద్దాం. పిటిషనర్ కోర్టుకు వెళ్లి అడిగిందేంటి? చాలా సింపుల్. అయ్యా, నా భూమిని ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయండి, అంతే. కానీ అధికారులేం చేశారో తెలుసా? ఆ చిన్న క్లెరికల్ మిస్టేక్ని సరిదిద్దడం పక్కన పెట్టి ఏకంగా 2006లో జరిగిన అస్సలు భూకేటాయింపు మీదనే విచారణ మొదలుపెట్టారు. అంతేకాదు, మార్చ్ 2021 వచ్చేసరికి, అంటే కొన్ని నెలల్లోనే, ఆ 15 ఏళ్ల నాటి కేటాయింపును పూర్తిగా రద్దు చేస్తున్నామని ఆర్డరిచ్చేశారు. నమ్మగలుగుతున్నారా ఇది? సరే, 15 ఏళ్ల తర్వాత ఒక కేటాయింపును రద్దు చేయాలంటే బలమైన కారణాలుండాలి కదా. ప్రభుత్వం కొన్ని కారణాలు చెప్పింది. ఏంటంటే, 1. పిటిషనర్ తండ్రి CRPFలో పనిచేశారు. పాత రూల్స్ ప్రకారం అతను ఎక్స్ సర్వీస్మెన్ కిందకు రారు. 2. అప్లికేషన్ లేటుగా ఇచ్చారు. 3. కేటాయింపులో ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. 4. పాస్బుక్లో అకౌంట్ నంబర్ తప్పుగా ఉంది. ఇలా ఒక లిస్టు చెప్పారు. వినడానికి ఇవన్నీ టెక్నికల్గా కరెక్ట్గానే అనిపించొచ్చు కదా. కాని ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ తప్పులన్నీ నిజమే అయితే 15 ఏళ్లుగా ఏ అధికారి కళ్ళకి ఇవి కనపడలేదా? 2006లో భూమి ఇచ్చినప్పుడు తెలియదా? ఆ తర్వాత పాస్బుక్లు ఇచ్చినప్పుడు తెలియదా? ఇన్నేళ్లుగా ప్రభుత్వ రికార్డులలో అన్నీ సరిచూస్తున్నప్పుడు ఎవరికీ ఈ చిన్న తప్పులు కూడా దొరకలేదా? ఇది నమ్మేలా ఉందా? ఇక తన చేతుల్లో ఏమీ లేదు. ఉన్న ఒక్క భూమి కూడా పోయింది. దాంతో పిటిషనర్ మళ్లీ కోర్టు మెట్లెక్కాడు. ఈసారి హైకోర్టుకే. మరి అక్కడ ప్రభుత్వ చర్యను ఎదుర్కోవడానికి అతని తరపున వినిపించిన బలమైన వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పిటిషనర్ వైపు నుంచి ప్రధానంగా 2 పాయింట్లు లేవనెత్తారు. మొదటిది జ్యూరిస్డిక్షన్, అంటే అధికార పరిధి. అసలు ఈ భూకేటాయింపును రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కి మాత్రమే ఉంటుంది. కాని ఇక్కడ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? జాయింట్ కలెక్టర్. అంటే సంబంధం లేని అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇది మొదటి పాయింట్. ఇక రెండోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, రీజనబుల్ టైం, అంటే సహేతుకమైన సమయం. ఏ చట్టంలోనూ టైం లిమిట్ పెట్టలేదనుకోండి, అంతమాత్రాన 15 ఏళ్ల తర్వాత వచ్చి పాత నిర్ణయాన్ని మార్చేస్తామనడం కరెక్ట్ కాదు కదా. ఇదే వాళ్లు బలంగా వాదించారు. అసలు ఈ రీజనబుల్ టైం లేదా సహేతుకమైన సమయం అనే కాన్సెప్ట్ ఏంటి?
ఇది మన న్యాయ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. సింపుల్గా చెప్పాలంటే, ఒక చట్టంలో ఫలానా పని ఫలానా టైంలో చెయ్యాలి అని రాయకపోయినా అధికారులు దాన్ని తమకు నచ్చినప్పుడు, అంటే 10-20 ఏళ్ల తర్వాత కూడా వాడొచ్చు అని కాదు. ఏ పనైనా ఒక సమంజసమైన టైంలో చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది? ప్రజల జీవితాల్లో కన్ఫ్యూజన్, అభద్రత ఏర్పడతాయి. ఏది ఎప్పుడు మారిపోతుందో అనే భయముంటుంది. మరి ఈ బలమైన వాదనల తర్వాత కోర్టు ఏమంది? ప్రభుత్వ చర్యను సమర్థించిందా లేక సామాన్యుడి పక్షాన నిలిచిందా? ఆ తీర్పు ప్రభుత్వానికి ఒక గట్టి గుణపాఠంలా నిలిచింది. ఆ వివరాలు చూద్దాం. కోర్టు పిటిషనర్ వాదనలను 100% అంగీకరించింది. అంతటితో ఆగలేదు. అధికారులు ప్రవర్తించిన తీరుపై చాలా ఘాటుగా స్పందించింది. వాళ్లు విండిక్టివ్ యాటిట్యూడ్తో, అంటే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని చెప్పింది. అంటే పిటిషనర్ తన హక్కు కోసం కోర్టుకు వెళ్లాడన్న కోపంతోనే ఇదంతా చేశారని కోర్టు భావించిందన్నమాట. ఇంకో అడుగు ముందుకేసి కోర్టొక చాలా పవర్ఫుల్ మాట వాడింది. 15 ఏళ్ల తర్వాత అధికారాన్ని ఇలా వాడటమయ్యేది కేవలం ఆలస్యం కాదు, ఇది ఫ్రాడ్ ఆన్ ద స్టాట్యూట్ అని చెప్పింది. దాని అర్థమేంటంటే, ఇది చట్టాన్ని మోసం చేయడమే, చట్టమిచ్చిన అధికారాన్ని చట్టం యొక్క అసలు స్ఫూర్తికే వ్యతిరేకంగా వాడారని కోర్టు తేల్చి చెప్పింది. ఫైనల్గా హైకోర్టు ఆ జాయింట్ కలెక్టర్ ఇచ్చిన రద్దు ఉత్తర్వులను కొట్టిపారేసింది. ఆ ఆర్డర్ చట్టవిరుద్ధం, అధికారం లేకుండా ఇచ్చారు, పైగా ఎప్పుడో జరగాల్సిన పనిని ఇప్పుడు చేస్తున్నారు, అందుకే అది చెల్లదు అని తేల్చేసింది. ఇదొక సాధారణ పౌరుడు వ్యవస్థ మీద సాధించిన ఒక అద్భుతమైన విజయం. మరి ఈ తీర్పు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1, ప్రభుత్వం ఎప్పుడూ న్యాయంగా ఉండాలి. 2, అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తించకూడదు. 3, ఇది చాలా ముఖ్యం, ఎప్పుడో ఫైనల్ అయిపోయిన విషయాలను చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తిరగదోడకూడదు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ఒక స్థిరత్వం, ఒక నమ్మకం ఉండాలి. అప్పుడే ప్రజలు సిస్టమ్ను నమ్మగలుగుతారు. ఈ కేసులో 15 ఏళ్లు అనేది చాలా ఎక్కువ సమయం అని కోర్టు చెప్పింది. సరే, కానీ అసలు ఆ రీజనబుల్ టైం అంటే ఎంత? 3 ఏళ్లా? 5 ఏళ్లా? 10 ఏళ్లా? దీనికి ఒక ఖచ్చితమైన సమాధానం లేదు. మరి ఏ పాయింట్ దగ్గర ప్రభుత్వం చేసిన ఒక పాత తప్పు ఒక పౌరుడికి తిరుగులేని హక్కుగా మారిపోతుంది? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.